హలో. ఆ, సార్ నమస్తే. నేను యాక్టర్ రాజుని మాట్లాడుతున్నా. రాజు గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నాను. అయిందా భోజనం? అయింది సార్, బీట్ అయిపోయింది ఎప్పుడో ఇప్పుడైంది. మర్యాదకి అడుగుతారా ఎటకారకి అడుగుతారా ఏమంతా అట్లా? నేను తీరిగ్గా ఉన్నానండి, అందుకే మామూలుగా మాట్లాడుతున్నా. మొన్న రోడ్డు మీద ఉన్నాను. నేను మిమ్మల్ని వాస్తవంగా ఓకే ఓకే మీరు చాలా అంటే చాలా మంది పాస్టర్లో అతి కొద్ది మంచి వాళ్ళని మేము మంచివాడు అనుకున్న వాళ్ళలో మీరు ఒకరు. ఓకే, థ్యాంక్స్ అండి. కానీ మీకు కొన్ని విషయం తెలుసా? నేను పాస్టర్ గారిని కాదండి. అని నా కోరిక ఏంటంటే మీరు ఖచ్చితంగా డిబేట్ చేయాలని. మన వాళ్ళు ఉన్నారు కదా, కిరణ్ గారు, మీరు. ఇప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, మీకున్న అంత నాకు బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా ఏమైనా ఉంటే కొంచెం భగవద్గీత నాలెడ్జ్ ఉంటుంది, కానీ ప్రపంచిక నాలెడ్జ్ అంత అంత అయితే నాకు లేదు. అది చెప్పేది కరెక్ట్ కాదో కూడా ఇక్కడ నేను చెప్పలేను. అండ్ కొన్ని విషయాలు నేను ఖండిస్తున్నా, తెలిసిన విషయాలు. ఏది మన ఏదైతే ఆర్య ద్రావిడ సిద్ధాంతం అది తప్పని, అదే భౌతిక చెప్పాను నేను కూడా. అది కూడా సరే, అది నాకు తెలిసింది కాబట్టి. అంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు అనేది అది మీ అభిప్రాయం. మీ అభిప్రాయం కరెక్ట్ కూడా. ఎందుకంటే సార్, ఇప్పుడు ఆర్య అనేది దాని అని అర్థం. అంటే ఒకటి సంస్కృతంలో పర్యాయ పదాలు దానికి డీకోడ్ వేరే ఉంటాయి సార్, అవి తెలుసుకోవాలి. అది ఓకే. మీరు ఏమన్నా ఎప్పుడైనా మీరు కిరణ్ గారితో మీరు డిబేట్ చేస్తే మాకు అర్థమైపోయింది. ఇంకా ఆయనకి ఏంటంటే ఆయనకి ఆ నాలెడ్జ్ కొంచెం బాగుంది. అందులో సంతోష్ గారు ఒకరు అనుకుంటా, సంతోష్ గారు, కిరణ్ గారు ఉన్నారు, ఇంకొంతమంది. ఆయనకు కూడా కొంత సంస్కృతంలో పట్టుంది. శివాజీ సేన బ్రదర్ పేరేంటి, ఏం పేరండి? శివాజీనే. ఓకే ఓకే ఓకే. అతను శివాజీ, అతని పేరే శివాజీ. నేను అసలు ముఖ్యమైన ఎందుకు ఫోన్ చేశానంటే, చెప్పండి సార్. ఇది మీకు ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఈ ప్రశ్న ఎప్పుడైనా హిందువులు, నేను అడిగే ప్రశ్న హిందువులు ఎవడు చేసి నాకు ఫోన్ చేస్తే నేను ఇదే విధంగా స్పందిస్తా. తప్పు ఎవడు చేసినా తప్పే, మనకి మనిషి ముఖ్యం, మతం ముఖ్యం కాదు. హనీ జాన్సన్ గారి విషయం ఏదైతే ఉందో ఉదంతం మీకు తెలుసు. అది హనీ జాన్సన్ గారి విషయం మీరు ఏంటి, ఎలా మీరు తీసుకుంటున్నారు? దాన్ని ఖండిస్తారా, సపోర్ట్ చేస్తారా? ఈ విధమైనటువంటి ఆలోచన అది మన బోటోళ్ళకి తగునా? అది ఆయన వీడియో పెట్టారు కదండి. ఏదో నాకు తెలియదు, నేను చూడలేదు. రాజు గారు ఎప్పుడైనా సరే ఒక విషయం సార్, అది పాస్టర్ అయినా సరే, విశ్వాసి అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ మానవుడు, రైట్? మనిషి అన్నవాడు అంటే ఈ లోకంలో నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు. అది బైబిలే చెప్తుంది. అది మీ గ్రంథాల్లో కూడా బైబిల్ చెప్తే కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పినా కరెక్ట్ అనేది అది తీసుకోకూడదు. అది మీ గ్రంథంలో కూడా ఉన్నాయి కదా సార్. నీతి మేము పాప పుణ్యం రెండు చూస్తాం. మనుషులందరూ పాపాత్ములు కాదు, మనుషులందరూ పుణ్యాత్ములు కాదు. మనం చేసే పాప కర్మలు బట్టి మన యొక్క ఆలోచన, మన యొక్క ఉన్నత స్థితి అర్థం అవుద్ది. అది మనం చేసే విధిని బట్టి, కర్మల బట్టి పాప పుణ్యాలు నిర్ణయించబడతాయి. కానీ ఒక్కడో లేదా అంటాం తప్పు, అది తప్పు. ఎవడు నీతివంతుడు కాదంటాం కూడా తప్పు. ఇంకొకటి ఏనేం చెప్పాడంటే, గతంలో నేను ట్రాప్ చేసే సమయంలో సార్ నేను మందు పొందుతున్నానంటే, ఎవడరా నీ చెప్పింది, క్రైస్తవుడు అంటే మందు తాగుతాడా, తప్పు చేస్తాడా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఎగిరాడు. సరే, అప్పుడు నేను ట్రాప్లో ఉన్నాను కాబట్టి, ట్రాప్ చేస్తాను కాబట్టి, సరే చెప్పు వింటావులే, చెవులో పెట్టుకున్నాం మేము పువ్వులు, లాలీపవర్ పెట్టుకున్నాం, వింటావులే అన్నట్టుగా విన్నా. ఇప్పుడు సరే, తనే చెప్పాడు కదా క్రైస్తవుడు ఎవడు తప్పు చేయడు అని. మీరేమన్నారు, మనుషుల్లో ఎవడు మంచోళ్ళు లేరు అన్నారు. అంటే మనుషుల్లో మంచోళ్ళు లేరు అన్నప్పుడు క్రైస్తవులు మనుషులు కాదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తుంది చెప్పండి. నేను అసలుకి మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి నా సమాధానమే పూర్తవ్వక ముందే చెప్పండి. మీరు మనం సిద్ధాంత పరంగా మీకు అవకాశం ఇవ్వాలి, మీరు నాకు అవకాశం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, మాట్లాడండి, చెప్పండి. మీ మొదటి ప్రశ్నకు సమాధానం నేను చెప్పకముందే మీరు ప్రకరణ భంగం చేశారు. సో ఇక్కడ పాప పుణ్యాల కాన్సెప్ట్ తెచ్చారు. నేనేమంటున్నాను, ఈ భూమి మీద మనం అందరం కూడా మనుషులం కాబట్టి మనం మంచి చెడు, పాపం పుణ్యం, మీ 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 భాషలో పాపం పుణ్యం, రైట్?
సో అట్లా మానవుడు అనేవాడు ఎప్పుడైనా కొన్ని విషయాలకి టెంప్ట్ అవ్వడం లేదా పడిపోవడం, తొట్టిల్లడం, ఆధ్యాత్మికంగా పడిపోవడం లాంటిది అది సహజం, రైట్? దానికి నేను కానీ, హనీ జాన్సన్ గారు కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళందరూ అతీతులం ఏం కాదు, రైట్? సో ఆయన ఏమన్నారు వీడియోలో చేస్తూ, అమ్మ ఆ టైం అప్పుడు ఎస్ నిజమే, నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను, నేను నోరు జారాను, నేను బూతులు మాట్లాడాను, అలా మాట్లాడకూడదు, నేను మనస్సాక్షిగా మరి మనస్సారా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నానమ్మా అని ఆమెను పిలిచి ఆమె ఎదురుగానే క్షమాపణ అడిగాడు. క్రైస్తవ సమాజాన్ని కూడా క్షమాపణ అడిగాడు. అటు తర్వాత ఆయన ఏమన్నాడు, ఈ అమ్మగారు మీరు నన్ను క్షమించారా అంటే అవునయ్యా క్షమించాను అని అంటే, ఆ, మరి మీరే కదా తిరిగి వచ్చారు, మరి మీరు క్షమాపణ అడిగారా అంటే నేను కూడా క్షమాపణ అడిగాను అయ్యా, నేను కూడా తప్పు మాట్లాడాను, ఇద్దరు కలిసి మనం ప్రార్థన చేసుకున్నాము ప్రభు సమక్షంలో మన ఇద్దరిని కూడా మనం, ఎందుకంటే ఒక విషయమై మనం ఏమంటారు దాన్ని విభేదించాం కాబట్టి తప్పు మాటలు, మాట్లాడుకోకూడని మాటలు, పరుషపైన పదజాలము, బూతు మాటలు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో మేము క్షమాపణ అడిగామయ్యా, మరి ఆ క్షమించడం క్షమించకపోవడం అది దేవునికి వదిలేయాలి, మనం మనం కాదు కదండి జడ్జి చేయాల్సింది సార్. దేవుడు అంటే దేవుడు ఎవరు అంటే అది వేరే కాన్సెప్ట్ మళ్ళీ. ఓకే, ఆయన అనుకున్న దేవుడు యేసయ్య ఉండొచ్చు, దానికి నేనేమంటున్నానంటే ఆయన ఒప్పుకున్నాడు సార్, ఆయన ఒప్పుకున్నాడు, వీడియోలో కూడా చెప్పాడు, క్షమాపణ కూడా అడిగాడు, నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేయలేదు, నేను బూతులు మాట్లాడతాను. ఒకటండి, ఒకటి విశేషం ఏంటంటే పూర్తి నేను అనేది వాళ్ళకు ఉంది, ఇతను చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. రాజు గారు ఒక్క నిమిషం సార్, నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్ట్, నేను బూతులు మాట్లాడింది కరెక్టే, ఎందుకంటే అలా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుందని నేను కావాలని మాట్లాడతాను అని ఆయన అనలేదండి. ఆయన అనకుండా ఎస్ నేను తప్పు చేశాను, అది నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రభు సమక్షంలో కూడా నా పాపాలను నేను ఒప్పుకున్నాను, ఈ విషయమై మీ అందరి ఎదురుకు కూడా యావత్ క్రైస్తవ సమాజం ఎదురుకు కూడా నేను చెప్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఆయన చెప్పాడండి. ఆ వీడియో కూడా ఉంది, మీరు ఓబీసీసీలో కావాలంటే చూడొచ్చు. దాని గురించి మీరు నన్ను ప్రశ్నించడం, దాని గురించి నేను దానికి సమాధానం అభిప్రాయం నేను తెలుసుకోవాలి, అది నా బాధ్యత కూడా. నన్ను అడిగినా నెంబర్ ఇదే, నెక్స్ట్ ఎవరున్నా గానీ హిందువులు ఆ పనులు చేసిన అటువంటి పనులు మన హిందువులు చేసినా గానీ మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంటది, జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటది. కాదు యాక్టర్ రాజు గారు, ఈ విషయం ఇప్పుడు నేను వేరేగా కొత్తగా మీకు సమాధానం చెప్పే అవసరం లేదు. నేనేమంటానంటే ఆయన బూతు మాట్లాడడం తప్పు అయితే తను నా దృష్టిలో తప్పే. ఏమండి హనీ జాన్సన్ గారు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఈ విషయంలో మాత్రం ఆయన చేసింది తప్పే. నేను కూడా ఆయనను మందలించాను. నేను కూడా బ్రదర్ హనీ జాన్సన్ గారిని, అంటే పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు అయ్యుండి మరి ఇట్లా తొట్టిల్లడం, ఇలా పడిపోవడం, ఆధ్యాత్మికతకి మీకు ఎలాంటి సంబంధం లేని అటువంటి మాటలు మాట్లాడడం తప్పండి. మరి క్రైస్తవ సమాజం ముందే కాదు, ప్రభువును కూడా మీరు క్షమాపణ అడగాలి, తప్పది అని నేను చెప్పడం జరిగింది నా వంతుగా. ఆయన రియలైజ్ అయ్యారు, ఆయనే చెప్పారు కూడా, ఎస్ బ్రదర్ నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశానని. రేపటి రోజున ఆ అమ్మగారిని పిలిచి నేను ఆ అమ్మగారిని వీడియోలో, ఎందుకంటే మేము వాళ్ళు మూడో నెలలో చర్చికి రాలేదట, తర్వాత మళ్ళీ అదే చర్చికి ఆ పెద్ద ఆవిడ ఎవరు ఉన్నారో ఆమె కంటిన్యూ అయ్యారట. ఇవన్నీ కూడా వీడియోలో చూడొచ్చు మనం. రాజు గారు నా ఒపీనియన్ అడిగారు కదా, నా ఒపీనియన్ తప్పే సార్, అది తప్పే. అతను పర్సనల్ గా కొన్ని వ్యవహారాలు చేశాడు, ఇల్లీగల్ ఎఫైర్స్, అది తప్పే, దాన్ని కూడా ఖండిస్తూ మీరు ఖండించారు. ఓకే, దీనికి ఆదరణ. ఇంకొక విషయం ఏంటంటే ఇల్లీగల్ ఎఫైరా ఉందండి, పలువురితో ఉంది కాబట్టి ఆ గొడవలో మీరు స్పష్టంగా వింటే సార్, మీరు స్పష్టంగా వింటే వారి యొక్క భావనలో కాదు నాకు ఐడియా లేని విషయాలు నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సార్ నేనేం సిఐడినో మీరు ముద్దాయో కాదు, వదిలేయండి. ఇప్పుడు ఒకే పాపం మనం కూడా అతన్ని మరీ వ్యక్తిగతంగా అతన్ని ఒకే దొరికాడు కదా అని చెప్పి మనం చచ్చిన పాముని ఇంకా మేము బాధ పెట్టే అంత
కుసంస్కారం కాదు, అది వదిలేయండి. ఇంకా అది అతని ఆత్మకి అంతరాత్మకి వదిలేయండి. అది ఒక్కటి ఏంటంటే భవ్యశ్రీ అని ఒక పాప చనిపోయింది. బీబీసీ కూడా అప్పుడు వచ్చింది అంతకుముందు. నేను ఆ పాస్టర్ తో మాట్లాడాను. అయితే ఇంకా భవ్యశ్రీ అని ఒక అమ్మాయి చనిపోయింది కదండి చర్చిలో. అది ప్రవీణ్, మన ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ గారి ఛానల్లో వచ్చింది, నా ఛానల్లో కూడా వచ్చింది, అక్కడ హిందీ ఛానల్లో. ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే జబ్బు వచ్చిన వాళ్ళని మేము జబ్బులు తగ్గిస్తాం రండి అని చెప్పేసి తమ చర్చిల్లో కూర్చోబెట్టి ఆ టైం అయిపోయింది నాకు. ఇప్పుడు వైద్యం సార్ ఇప్పుడు కొంత సమయం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ భవ్యశ్రీ అంటే ఎప్పుడు చనిపోయింది సార్? చనిపోయింది కూడా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిందండి. అబ్బో, 2-3 సంవత్సరాలు అయిందా? నాకు ఐడియా లేదు సార్. నేను ఉండలేను ఇప్పుడు అన్ని విషయాలు అందరూ తెలియాలని లేదు సార్. నేనేమంటానంటే మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు కాబట్టి అది పూజారులు చేసినా నేను తప్పు అని చెప్తాను, ముల్లాలు చేసినా తప్పు అని చెప్తాను. ఎప్పుడు చెప్పట్లేదు సార్ యాక్టర్ రాజు గారు, మీరు మరీ జోకులు. మీరు అసలు ఎప్పుడు ఎవరు మీరు నా దృష్టికి తేవండి సార్. కాదండి, మనసు ముఖ్యం. రాజు గారు, మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవతల వ్యక్తిని మాట్లాడినవరండి. సరే మీరే మాట్లాడండి సార్. నేను అసలు మీ ఛానల్ ద్వారా ఎంతమందిని మీరు ఖండించారు సార్? నెక్స్ట్ ఇప్పుడు ఒకటి విషయం నన్ను మాట్లాడినవ్వండి. ఇంకా ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్తున్నానంటే, మా క్రైస్తవ సామాజిక వర్గంలో బైబిల్ భావజాలానికి భిన్నంగా ఎవరు బోధించినా సరే నేను ముందు వెనక ఆలోచించకుండా ఖండించిన సందర్భాలు లేవంటారా సార్? చెప్పండి. ఉండొచ్చు సార్. ఇలా కాదు, దీని అర్థం ఇది కాదు, తప్పు బోధిస్తున్నారు, మీ బోధలో కొంచెం ప్రాబ్లం ఉంది, చూసుకోండి, దీని అర్థం ఇది అని. బోధలో ప్రాబ్లం ఉంటేనే మేము ఖండించామే. ఇట్లాంటి ఒకవేళ తప్పు చేసి ఆడవారిని అన్యాయం చేస్తూ లేకపోతే ఇట్లాంటివి చేస్తే అది తప్పండి, అది అమానుషం అండి. నేను మనిషిని సార్, దేవుడు కూడా క్షమించాడు సార్. సార్ అది ఇప్పుడు ఇలాంటివి మతానికి రుద్దొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ప్రతి మతంలో జరుగుతాయి సార్. ఇప్పుడు జరుగుతాయి సార్. మీరు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. నా నెంబర్ ఇదే. ఎప్పుడు బిజీ, మీరు స్విచ్ ఆఫ్ అవుతుంది సార్. సార్ నేను నెంబర్లు మారుస్తుంటాను సార్. వాస్తవంగా ఏంటంటే నేను నెంబర్లు మారుస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాము, ఇప్పుడు నేను ఎవరి నెంబరు నా యూట్యూబ్ లో పెట్టను, ఫోన్ చేసి అంతవరకే పెడతా. ఇప్పుడే దుర్మార్గుడు అయితే తప్ప కొంతమంది ఆ యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు, మనం ఏదో పనుల్లో ఉంటాం. అంటే సిద్ధాంతపరంగా నేనైతే ఎప్పుడైనా రెడీ. ఇక మనం దానికి ఎక్కువ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని నెంబర్ తీసేస్తా. ఈ నెంబర్ అయితే ఉంటుంది. ఇంకా మీకు మీరు ఎప్పుడైనా నేను ప్రశ్నించినట్టే మీరు కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని ఖండించడానికి ఎప్పటికీ నేను రెడీగా ఉంటా. ఎందుకంటే మనం తెలుసు కాబట్టి, మనం మంచి చేస్తాం అనేది సమాజానికి తెలుసు కాబట్టి మన నుంచి మంచి రావాలనేది నా ఆలోచన, మతపరంగా కాకుండా. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా కిరణ్ గారితో డిబేట్ చేయదలుచుకుంటే నా ఛానల్లో చేస్తాను, లేదు ఇంకేదైనా ఛానల్లో పెడదామంటే నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే ఒకటి, మనం నిజంగా అసలు కిరణ్ గారు బూతులు మాట్లాడరు, సంతోష్ గారు కానీ గోపి గారు అంటే అది బూతులు ఎక్కువ మాట్లాడితే అతను కూడా ఇంకా ఆయన దిగుతాడు. కానీ మంచి వాళ్ళతో మేము బూతులు మాట్లాడే అవకాశం కూడా లేదు. మన అందరం కూడా మేము రెడీగా ఉన్నాం. మేము సోదర భావంతో ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా మన అన్నదమ్ములు అనే నా ఆలోచన, మన వాళ్ళ ఆలోచన అదే. మేము మంచి మాట్లాడాలనుకుంటాం కానీ అతను హింసించాలనే ఆలోచన మాకైతే లేదు. కాబట్టి మీరు డిబేట్ చేయడానికి ఏమైనా రెడీగా ఉన్నారా ఈ అంశం మీద చెప్పండి. అండ్ ఇంకొకటి, భవ్యశ్రీ కూడా మర్చిపోయాను, అలా చనిపోయింది. అది కూడా మీరు ఎప్పుడైనా చర్చిల్లో జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, పంపిస్తూ అప్పుడు ప్రార్థన చేసుకోమనండి. హాస్పిటల్లో పెట్టండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి. చేస్తూ మీరు ఏ మతమైనా కానీ మీ గుడులకి వెళ్ళండి, మీ గుడి చర్చ మసీదా వెళ్ళి పూజలు చేయండి. అంతేగాని హిందువులు అయితే గుళ్ళో పెట్టి పూజ చేస్తూ డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా పూజ చేస్తే తగ్గదు. అలాగే క్రైస్తవులు అయితే చర్చిల్లో పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంటే తగ్గదు. అలాగే ముస్లిం అయితే మసీదుల్లోనో దర్గాల్లోనో పెట్టి హాస్పిటల్ తీసుకుంటే తగ్గదు. కాదండి సార్ ఇదంతా బాగుంది, మీరు ఇంతసేపు ఉపోద్ఘాతం చెప్పారు, చక్కగా చెప్పారు. మీ దగ్గర బైబిల్ ఎప్పుడు ఉంటుంది కదా సార్?
ఇంట్లో ఉంది, ఇప్పుడు లేదు. సరే మీ ఫోన్లో తీయండి, లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. నాకు అంత పరిజ్ఞానమే లేదులేండి, నాదంతా ఎర్రబట్టనం పచ్చబట్టనం. నేను లైవ్ లోకి వస్తే కూడా కట్ అవుతుంది వాయిస్. అది దీది మేడం గారు చేశారు. మొన్న ఒకసారి మా ఛానల్లోకి వచ్చారు మీరు, ఏమండి యాక్టర్ రాజు గారు బాగున్నారా రండి అని అంటే మీరు టక్కన వెళ్ళిపోయారు. అదే నాకు నా ఫోన్ బాగలేదు సార్. అంటే బాగలేదంటే ఒకసారి నాకు అసలు తెలియదు నిజంగా చెప్పాలంటే. ఎర్రబట్టను పచ్చబట్టను నాకు అంత పరిజ్ఞానం లేదు నిజం. అయితే నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, మీరు ఇప్పుడు దాకా చెప్పింది 100% కరెక్ట్. ఎవరైనా సరే రోగి లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్కి పంపించాలి. ఈ విషయం లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అనే మాట చెప్పాడు. వైద్యుడు ఎవరికి కావాలంట? రోగుల కోసం కావాలి అని. సో రోగం వచ్చినప్పుడు, రోగస్తులైనప్పుడు ఎవరైనా మొట్టమొదటిగా హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్కి చూపించుకోవాలి. అటు తరువాత స్వస్థత కోసమో లేకపోతే ఆరోగ్యం మెరుగుపడటాని కోసమో దేవుణ్ణి అడగాలి. నువ్వు అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా అనబాకు. అది నేను చెప్తున్నా. ఇప్పుడు అది మూఢనమ్మకం అయిపోతుంది సార్. ఇప్పుడు తప్పు, మనం ప్రాణాలతో, మనుషుల ప్రాణాలతో ఆడుకోవటమే అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసి ఎయిడ్స్ వ్యాధిని తగ్గించారా, లేదా బ్లడ్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, లేకపోతే ఇంకా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా, ఇలాంటివి వచ్చి ఫైనల్ స్టేజ్లో ఉండి ప్రార్థన చేయగానే ఇట్లా ఇదైందా అది ఇది అని మీరు చాలా మందిని అడిగారు. వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. చాలా మంది మీ ఆడియన్స్ నేను విన్నాను. కానీ నేనేమంటానంటే మన పాపములు ఏవైతే ఉన్నాయో మనం చేసిన పాపాలు వల్లనే మనకి రోగాలు కూడా కలుగుతాయి. అంటే పాపమునకు జీతం మరణం. ఈ మరణం అనేది ఈ రోగాలు తెస్తాయి మనకి. సో మనం చేసిందంతా జీవితం అంతా పాపాలు చేసుకుంటా, ఒకడికి పిల్లికి బిచ్చం పెట్టకుండా, ఎన్నడూ ఎవడికి తిండి పెట్టకుండా, మనమే అన్ని దగ్గర పెట్టుకొని కుయుక్తులు చేసుకుంటా ఉండి, తర్వాత రోగం వచ్చిన తర్వాత దేవుడా అంటే దేవుడు పెట్టిన శిక్షణ ఎందుకు తీసేయాలి? అదే బ్రదర్, నా కాన్సెప్ట్ అర్థమవుతుందా నీకు? దేవుడు నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు కర్మ ఫలితం, పాప ఫలితం. కర్మ అంటున్నారు, అదే కర్మ అంటే చర్య అని అర్థం. కర్మ అంటే చర్య. అదే రాజు గారు పాపం ఏదైనా పుణ్యకార్యం కంప్లీట్ చేయండి రాజు గారు. చెప్పండి సార్. ఇప్పుడు మనం చేసిన పాపములు, అతిక్రమణలు, లేదా అవతల వారికి కుట్ర చేయటం, లేకపోతే బాధించటం, లేకపోతే ఎవరికి తిండి పెట్టకపోవటం, అవసరాలు తీర్చలేకపోవడం, చారిటీ వర్క్స్ చేయకపోవడం, దేవుడు అన్ని ఇచ్చినా కూడా మరి అన్ని ఉన్నాయి కదా అని చెప్పి పొగరుగా బిహేవ్ చేయడం, ఇవన్నిటికీ ఇలాంటి వాటి వల్లే రోగాలు వస్తాయి. ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత నువ్వు అన్ని మొత్తం ఈ రోగం బాగా ముదిరిపోయిన తర్వాత అయ్యా దేవా అని అంటే, అరే దేవుడు నిన్ను శిక్షించడానికి పెట్టిన రోగం అది. నువ్వు చేసావు, ఏం చేసావు? నువ్వు ఒకవేళ బాగుపడాలంటే హాస్పిటల్కి వెళ్ళు, టాబ్లెట్లు తీసుకో. అయినప్పటికీ దేవుడికి నిన్ను బతకాలని ఉంటే, లేదా నీ పాపాలని దేవుడు క్షమిస్తే ఆ టాబ్లెట్ పనిచేసిద్ది, నువ్వు మంచిగా అవుతావు రా బై. అవునా కదా సార్? పాయింట్ అది. ఆ టాబ్లెట్ పనిచేసిద్ది, అప్పుడు దేవుడు నీకు న్యూరల్ లైఫ్ ఇస్తాడు. అంతేగాని నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తా ఉండు. నువ్వు అవసరమైతే ఏ చర్చికి వెళ్తావో వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చర్చికి వెళ్ళు, లేకపోతే నీ ఇంట్లో కూర్చో. ముందు నువ్వు చేయాల్సిన పని పేషెంట్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయటం. అది కాదంటే ఇంకొక హాస్పిటల్ వాళ్ళే రెఫర్ చేస్తారు, అక్కడికి వెళ్తాం. ఆ ప్రయత్నం చేస్తూ నీ మనసులో ధ్యానించుకుంటావు. జాయిన్ చేసిన తర్వాత ఏ చర్చకో, గుడికో, నేను మీకు పదం చెప్తాను రాజు గారు. ఆ పదం పేరు ఏంటంటే స్టీరియో టైప్ అంటారు. స్టీరియో టైప్ ఏమంటారండి? స్టీరియో టైప్ అని అంటే దాని అర్థం ఏంటంటే ఒకలాంటి మూఢత్వంలోకి వెళ్ళిపోవడం. ఒకలాంటి మూఢత్వంలోకి వెళ్ళిపోయి రియాలిటీ ఏంటి అని రియాలిటీ అర్థం చేసుకోకుండా అవతల వాడు ఏదో చెప్తే దాన్ని నమ్మేటు స్టీరియో టైప్ అంటే.
లేకపోతే అవును అవును కట్టర్ అనే అనే పదం కూడా ఉంటుంది కదా, కట్టర్. అవును ఇలా అవును ఇలా కట్టర్గా ఉండకూడదు మనము. అవును అవును తర్వాత క్రిస్టియానిటీలో ఒక ఒక కాన్సెప్ట్ ఉంది రాజు గారు, అది పరిశుద్ధాత్మ దేవుడు కాన్సెప్ట్. మనం కానీ మన పాపాలు ఒప్పుకొని ఒకవేళ మంచి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఎలా పేదలకి నీ దగ్గర ఉన్న దాంట్లో పంచుకుంటూ ఇస్తూ వస్తూ, లేదా పిల్లలకి చదువులు చెప్పడానికి సహాయపడుతూ, లేకపోతే రోగులకి సహాయపడుతూ, ఇలా మరి దేవుడితో, ఇప్పుడు మతం అంటే మతం మతం కాదండి, దేవుడితో మీకున్న పర్సనల్ రిలేషన్షిప్ కదా. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకుందాం, కృష్ణుడు ఉన్నాడు అనుకుందాం, మీకు కృష్ణుడు అంటే ఇష్టం. మీరు ఏం చేస్తారు, కృష్ణుడితో మీకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది కదా. అవును అవును క్రిస్టియానిటీలో ఏంటంటే దేవుడుని ఒకవేళ మనం విశ్వసిస్తే దేవుడికి మనకి ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది వస్తుంది రాజుగారు. ఖచ్చితంగా పర్సనల్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు మనలో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 11:2లో. రైట్. ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడు మనకి దేవుని యందు భయభక్తులు, తర్వాత మరి దేవుని ప్రణాళికను అర్థం చేసుకునే అవగాహన, అటు తర్వాత మనకి శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చి, తర్వాత మనల్ని ముందుకు నడిపించి మనల్ని పవిత్రులుగా ఉంచుటకు, ఇట్లా కొన్ని 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. రైట్. సో ఇవేమీ తెలియకుండా నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటే, ఇక హాస్పిటల్కి వెళ్లకుండా అయ్యగారు ప్రార్థన చేయండి అన్నట్టు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. అవును. ఏదైనా సరే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఇప్పుడు దేవుడు అన్నాం, దేవుడు కాన్సెప్ట్ అంటే ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఏం పూజ చేస్తాం, ఏం ఆరాధిస్తాం, ఏం ప్రార్థన చేసుకుంటాం సార్? అవును. ఇప్పుడు నేను అనుకున్నదాన్ని కూడా మీ నుండి బాగా మంచి సబ్జెక్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇది పెట్టారనుకోండి, మీ వాయిస్ వినేవాళ్ళు క్రైస్తవులు కూడా ఉంటారు. అరే ఇది నిజం కదా, అనిల్ గారు చెప్పింది, డాక్టర్ రాజు గారు మాట్లాడింది, ఇవన్నీ కరెక్టే కదా అని అనుకుంటారు వాళ్ళు. ఈ మాటలతో ఎవడు ఒక్కడ బాగుపడ్డా చాలండి. కాబట్టి మనం చేసే ప్రయత్నం ఇదే, మంచి పని చేస్తున్నాము. అండ్ లాస్ట్ గా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిబేట్ ఏర్పాటు చేద్దాం. మీకున్నటువంటి నాలెడ్జ్ మీరు చెప్పండి, మన వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ చెప్తారు. మీరు ఎంతమంది ఉంటారు, మా వాళ్ళు ఎంతమంది తీసుకురమ్మంటారు? ప్రస్తుతం ఆ మూడ్ లో లేనులేండి సార్. కానీ చేద్దాం. ఇప్పుడు కిరణ్ బ్రదర్ అంటే కిరణాస్త్రం ఆయనే కదా, కిరణ్ గారు కానీ సంతోష్ గారు కానీ గోపి గారు కానీ ఆయనేమి నా శత్రువేం కాదు కదా. ఎవరో మన శత్రువులం కాదండి. ఇప్పుడు అందరూ కూడా, ఆయన కూడా ఎవరికి శత్రువు కాదు, ఎవరికి శత్రువు కాదు. భాస్కర్ రాజు గారు చేశాను, భాస్కర్ రాజు గారు సార్ మరి చూడండి, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్ చూడండి అని ఇలాగే సంబోధించాను. అంతేగాని ఏమయ్యా నువ్వు అది అట్లా ఇది లేదు. మన డెకోరం మెయింటైన్ చేసుకోవాలి సార్. ఇది నేను తర్వాత కాలంలో, అంటే ఈ మధ్య నేను నేర్చుకున్నాను సార్. ఎందుకంటే ముందు మన నోరు మంచిగా ఊరంతా మందే సార్. ఇప్పుడు నేను మీరు ఫోన్ చేశారు, వినండి సార్, మీరు ఫోన్ చేశారు, ఏమండి యాక్టర్ రాజు గారు బాగున్నారంటే బాగున్నాను సార్ అన్నారు. అయిందా భోజనం అని అంటే, ఆ భోజనం ఎప్పుడో అయిపోయిందండి, ఏంటి ఎగాలి చేస్తున్నారా లేకపోతే ఏంటి అన్నాడు. ఇట్స్ జస్ట్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీరు భోజనం చేశారా లేదా అది నాకు అనవసరం, కానీ గ్రాటిట్యూడ్. రైట్. ఏమండి అంటే ఆర్ యు గుడ్, బాగున్నారా అనేదానికి అది సాదృశ్యంగా ఉంది అది కదా. అవును, కరెక్టే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము మీ ఛానల్లోకి వస్తాం కదా, మాట్లాడాలి మాకుంటుంది. అరే మాట్లాడించాలి మీకు ఉంది. ఇంతకుముందు జాన్ కోయ్య గారు ఉండేవారు. సరే అది మీకేమైందో అది నాకు అనవసరం, పర్సనల్. అది అది నాకు వదిలేదు, నాకు అనవసరం. ఆయన కూడా మాట్లాడించడానికి రెడీగా ఉంటాడు. ఆయన్ను కూడా నేను తప్పుగా మాట్లాడను, ఎందుకంటే ఆయన కూడా మాట్లాడి మనం తెలుసుకుంటే కదా. ఇప్పుడు మనం కొట్టుకుంటే వస్తే మన బలం తెలుస్తుంది కదా. నాకు అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, అర్థమైంది. నేను చెప్తున్నాను వినండి. వినండి ఏమండి రాజు గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఈసారి నేను భయపెట్టినప్పుడు లింక్ ఇస్తాం కదా, మీరు రండి, తప్పకుండా మీతో హనీ జాన్సన్ గారితో నేను మాట్లాడిస్తా.
రైట్. ఉమ్, ఉమ్, మీరు రండి, తప్పకుండా చక్కగా మాట్లాడండి. ఆ, మనం మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సార్ సమాజానికి, అది ముఖ్యం కదా. సో నేను ఈసారి ఇంతకు ముందు అదే చెప్పాను సార్. గతం గత మీరైతే పాత వదిలేసేయండి, గతం గత వదిలేసేయండి. వదిలేదు మాట్లాడదాం. ఇక ముందు మనం ఇక నుంచి మీరు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు లింక్ మేము ఛానల్ పెట్టి లింక్ ఇచ్చినప్పుడు ఉన్నారా సార్? ఉన్నా మాట్లాడదాం. లింక్ ఇచ్చినప్పుడు వస్తారు కదా. మీరు ఏమంటున్నారంటే ఇంతకు ముందు నేను మాట్లాడేవాడిని మీతోటి, జాన్ కుయ్య గారు కూడా మాట్లాడేవారు, హనీ జాన్సన్ గారు మాట్లాడనివ్వట్లేదు అని అంటున్నారు, అంతే కదా. మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆయన ఇంట్రెస్ట్ చూపించారు, మరి ఎందుకనేది నాకు అర్థం కాదు. లేదు లేదు, ఇప్పుడు మీరు రండి, మీ డైరెక్ట్ గా హనీ జాన్సన్ గారితో మీరు మాట్లాడుదురు, రైట్. ఇంతకు ముందులా కాదండి, ఇంతకు ముందులా కాదు. అంటే ఆధ్యాత్మికంగా మనం కూడా రోజు రోజు మాట్లాడలేండి, మాట్లాడలేండి. ఓకే, వినండి. పోయిన తర్వాత ఇప్పుడు కొంత సార్ ఇప్పుడు 18 ఏళ్ళలో ఉన్న ఎనర్జీ ఇప్పుడు మనకు ఉండదు. ఇప్పుడున్న ఎనర్జీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఉండదు మనకి. కాబట్టి మైండ్ కూడా అదే మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటది. మైండ్ మెచ్యూరిటీ. నేను అదే చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే, మనం బాల్యంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఆలోచించాం, యవ్వనస్తులు యవ్వనస్తులుగా అలా మీరు కాదు, మేము కూడా దినదిన ప్రవర్తమానం ఇలా ముందుకు జరుగుతూ మేము కూడా మెల్లమెల్లిగా నేర్చుకుంటున్నాం విషయాల్ని. ఎందుకంటే మనం అన్ని తల్లి కడుపులో నేర్చుకొని పుట్టాం కదా సార్. అవునవును, రైట్. సో ఈసారి లైవ్ పెట్టినప్పుడు జనరల్ గా లింక్ ఇస్తాం కదా, మీరు రండి. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తాను నేను. మీరు యాక్టర్ రాజు అనే పేరుతోటి రండి, వేరే పేరుతో వచ్చే అవసరం లేదు. ఇదే వస్తాను. ఇంత ముందంటే అవసరం. వినోద్ పాల్ గారు ఉన్నారు, వినోద్ పాల్ గారి ఛానల్ కూడా వెళ్తాం, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఏ ఛానల్ గారు రావడానికి మేము రెడీ, మీరు వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎవ్వరు కూడా దురుకు మాట్లాడే పని లేదు. మేము కూడా ఛానల్లో ఉన్న వాళ్ళకి ముందు చెప్తాం, వచ్చిన వాళ్ళు మన అతిథి దేవో భవ, కాబట్టి మా వచ్చిన వాళ్ళు గౌరవించాలి, అది అనేది మా కాన్సెప్ట్. ఓకే సార్, ఎన్నాళ్ళు మన పరిచయంలో ఈ రోజు మాత్రం అద్భుతంగా మాట్లాడుకున్నాం. ఇదే విధమైన స్నేహం మనం కొనసాగిద్దాం. మనకి మతాలు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. ప్రతి మనిషి బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ నాది. మంచిదేనా? రైట్. నేను అందుకే దిగాను ఈ ఫీల్డ్ లోకి. సరే, అవసరం ఉంది. థ్యాంక్ యూ. బాయ్.